హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఎకానమీ వెంకటేశ్వర ఆన్లైన్ క్లాసెస్. ఇక్కడ నేను వ్యవసాయ రంగం టాపిక్ గురించి ప్రతి ఒక్క పాయింట్ కూడా అంటే మన భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి నేటి వరకు కూడా మన భారతదేశంలో వ్యవసాయ రంగం ఎలా ఉంది, వ్యవసాయ రంగం ప్రాధాన్యత ఏమిటి, వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి ప్రతి ఒక్క లైన్ కూడా మీకు పోటీ పరీక్షకు, అది ఏ పోటీ పరీక్ష ప్రిపేర్ అవుతున్నా కూడా దానికి అనుగుణంగా ఉండే విధంగా నేను ఇక్కడ వ్యవసాయ రంగం అనే టాపిక్ ని గురించి మాట్లాడదాం. కంప్లీట్ గా ఈ వీడియో చూడండి, మీకు చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. ఓకేనా? ఓకే, వ్యవసాయ రంగం ఫస్ట్ ఆఫ్ ఆల్ భారతదేశ ఆర్థిక వ్యవస్థని మూడు రంగాలు విభజిస్తాం. ఒకటి వ్యవసాయ రంగం, రెండు పారిశ్రామిక రంగం, ఓకేనా, మూడవది వచ్చేసి సేవా రంగం. ఓకేనా, సేవా రంగం. ఇది భారతదేశ ఆర్థిక వ్యవస్థని మూడు రంగాలకు విభజిస్తాం. భారతదేశ ఆర్థిక వ్యవస్థని మరొక మూడు రంగాలకు విభజించవచ్చు. ఒకటి ప్రాథమిక రంగం, ప్రాథమిక రంగం. రెండవది వచ్చేసి ద్వితీయ రంగం, ద్వితీయ రంగం. మూడవది వచ్చేసి తృతీయ రంగం, తృతీయ రంగం. ఇది మన భారతదేశ ఆర్థిక వ్యవస్థలో ఉన్నటువంటి వ్యవస్థీకరణ. ఓకేనా? మొదటి మూడు వచ్చేసి వ్యవసాయ రంగం, పారిశ్రామిక రంగం, సేవా రంగం. తర్వాత మూడు వచ్చేసి ప్రాథమిక రంగం, ద్వితీయ రంగం, తృతీయ రంగం. అంటే వ్యవసాయ రంగాన్ని ప్రాథమిక రంగంగా చెప్తాం, అదేవిధంగా పారిశ్రామిక రంగాన్ని ద్వితీయ రంగంగా చెప్తాం, అదేవిధంగా సేవా రంగాన్ని తృతీయ రంగంగా చెప్తాం. మన భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి నేటి వరకు చూసుకుంటే భారతదేశంలో వ్యవసాయంలో అనేక కీలకమైన మార్పులు రావడం అనేది జరిగింది. అంటే మన భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పుడు అనగా 1951లో దేశ జిడిపిలో అత్యధిక వాటా వ్యవసాయ రంగం నుంచి వచ్చేది. నేడు అతి తక్కువ వాటా వ్యవసాయ రంగం నుంచి వస్తున్నది. ఓకేనా? గుర్తుపెట్టుకోండి, 2025-26లో. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, భారతదేశానికి స్వతంత్రం వచ్చిన కొత్తలో దేశ జీడిపిలో అత్యధిక వాటా వ్యవసాయ రంగం నుంచి రాగా నేడు దేశ జీడిపిలో అతి తక్కువ వాటా వ్యవసాయ రంగం నుంచి వస్తుంది. అనగా 1951లో దేశ జీడిపిలో అత్యధిక వాటా వ్యవసాయ రంగం నుంచి రాగా 2025-26 ఆర్థిక సంవత్సరం నాటికి మన భారతదేశంలో దేశ జీడిపిలో అత్యధిక వాటా వ్యవసాయ రంగం నుంచి సేవా రంగానికి మారింది. అనగా నేడు దేశ జీడిపిలో సగం కంటే ఎక్కువ వాటా సేవా రంగం నుంచే వస్తున్నది. ఓకేనా? అయినా కూడా మన భారతదేశంలో సగం కంటే ఎక్కువ జనాభా నేటికి కూడా వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తున్నారు. ఓకేనా? ఇప్పుడు మనం వివిధ రంగాల్లో అంటే భారతదేశ జాతీయ ఆదాయంలో వ్యవసాయ రంగం వాటా ఎలా ఉంది, వ్యవసాయ రంగంలో ఎంతమంది పనిచేస్తున్నారు అనగా ఉపాధి రంగం వాటా ఎలా ఉంది, మన భారతదేశంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎలా ఉంది అంటే సంఖ్యలు కాకుండా ఎక్కడ సంఖ్య గుర్తుపెట్టుకోవాలో అక్కడ సంఖ్య గుర్తుపెట్టుకొని మిగతాది మొత్తం కూడా కాన్సెప్ట్ గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. ఓకేనా? ఇప్పుడు నేను చెప్పాను 1950-51లో వ్యవసాయ రంగం నుంచి అతి ఎక్కువ వాటా వస్తే నేను అతి ఎక్కువ వాటా సేవా రంగం నుంచి వస్తుంది. ఓకే, ఇది కాన్సెప్ట్. సంఖ్య తర్వాత మనం చూద్దాం. ఓకేనా? రైట్. ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి భారతదేశంలో జాతీయ ఆదాయంలో, జాతీయ ఆదాయం అంటే ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో దేశ ప్రజలందరి చేత ఉత్పత్తి కాబడిన అంతిమ వస్తువుల యొక్క విలువని మనం కలిపితే మనకు జాతీయ ఆదాయం వస్తుంది. జాతీయ ఆదాయాన్ని మన దేశంలో ఉన్నటువంటి జనాభాతో భాగిస్తే తలసరి ఆదాయం వస్తుంది. సరే, అది పక్కన పెడితే ఫస్ట్ ఆఫ్ ఆల్ జాతీయ ఆదాయంలో మన భారతదేశ వ్యవసాయ రంగం వాటా ఎలా ఉంది అసలు ఒకసారి మనం గమనిద్దాం. ఇక చూస్తే మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో అనగా 1914, 1918 వరకు మొదటి ప్రపంచ యుద్ధం. రెండవ ప్రపంచ యుద్ధం 1939-45 అనగా రెండవ ప్రపంచ యుద్ధ అనంతరం IMF, IBRD ఏర్పడిన తర్వాత మన భారతదేశానికి స్వతంత్రం వచ్చింది 1947లో. అయితే మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో 2/3 వంతు జాతీయ ఆదాయం వ్యవసాయ రంగం నుంచే వచ్చేది. అంటే 1914 ఆ మధ్య అని 1920లో అనుకుందాం. 1920లో మన దేశ జీడిపిలో అతి ఎక్కువ వాటా మన దేని నుంచి వచ్చేదంటే మనకి వ్యవసాయ రంగం నుంచి వచ్చేది. తర్వాత
భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా దేశ జీడిపిలో అతి ఎక్కువ వాటా దేని నుంచి వస్తుందంటే వ్యవసాయ రంగం నుంచి వచ్చేది. ఓకేనా. నెక్స్ట్ 1950-51లో జీడిపిలో వ్యవసాయ రంగం వాటా ఎంత అంటే 53.1%గా ఉంది. 1951లో మన భారతదేశ జీడిపిలో వ్యవసాయ రంగం వాటా ఎంత అంటే 53.1%. నేడు అనగా 2025-26 ఆర్థిక సంవత్సరంలో దీని వాటా ఎంత అంటే 19% ఉంది. యాజ్ పర్ న్యూ బేస్ ఇయర్, నూతన ఆధార సంవత్సరం అనగా నూతన ఆధార సంవత్సరం 2022-23, నూతన ఆధార సంవత్సరం 2022-23 ప్రకారం దేశ జీడిపి, దానిని జీవీఏ అని కూడా పిలుస్తాం, అనగా దేశ జీడిపి లేదా జీవీఏలో అతి తక్కువ వాటా అనేది దేని నుంచి వస్తుందంటే మనకి వ్యవసాయ రంగం నుంచి వస్తుంది. గతంలో మనకి స్వతంత్రం వచ్చిన కొత్తలో అతి ఎక్కువ వాటా వ్యవసాయ రంగం నుంచి వచ్చేది, అనగా మరి 1950-51లో అతి ఎక్కువ వాటా వ్యవసాయ రంగం నుంచి వచ్చి నేడు అతి తక్కువ వాటా ఎందుకు దీని కింద వస్తుందంటే 1950-51లో అక్షరాస్యత తక్కువ, అనగా విద్యావంతులు తక్కువ, చదువుకున్న వాళ్ళు తక్కువ. దేశంలో నివసిస్తున్నటువంటి జనాభాలో 90% జనాభా కూడా వ్యవసాయము, పంట చేయడము, తినడము ఇదే ఉండవు. కాబట్టి మన దేశ జీడిపిలో అప్పట్లో ఎక్కువ వాటా దాని నుంచి వచ్చేది. మళ్ళీ తర్వాత ఏమయ్యారు, వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి పనిచేసే వాళ్ళంతా కూడా మనం ఇలా పనిచేస్తే కాదు, మనం ఏదైనా ఒక కంపెనీలో పనిచేయాలని చెప్పి వ్యవసాయ రంగం నుంచి పారిశ్రామిక వైపు మళ్ళారు. మళ్ళీ పారిశ్రామిక రంగంలో పనిచేస్తున్న కూలీలు, యాజమానులంతా ఏం ఆలోచించారు, మన పెద్ద పెద్ద డాక్టర్లు అయితే బాగున్ను, పెద్ద పెద్ద ప్రజాప్రతినిధులు అయితే బాగున్ను, పెద్ద పెద్ద ఇంజనీర్లు అయితే బాగున్ను, పెద్ద పెద్ద సేవకులు అయితే బాగున్ను అని చెప్పి పారిశ్రామిక రంగంలో పనిచేస్తున్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు మనకి సేవా రంగంకి వచ్చారు. సేవా రంగం అంటే ఏమిటి, బ్యాంకింగ్, బీమా, వర్తకము, వ్యాపారము, ఓకేనా, ఇవన్నీ కూడా డాక్టరు, సాఫ్ట్వేర్ ఇంజనీరు వీళ్ళందరూ కూడా సేవా రంగం కిందకి వచ్చారు. అంటే ఒకప్పుడు ఎక్కువగా మన భారతదేశంలో ఎక్కువగా వ్యవసాయ రంగం నుంచి పనిచేసేవారు. తర్వాత వ్యవసాయ రంగం నుంచి ఇండస్ట్రీకి వచ్చారు, ఇండస్ట్రీ నుంచి సర్వీస్ సెక్టర్కి వచ్చారు. నేడు అత్యధిక మంది దేంట్లో పనిచేస్తున్నారంటే సర్వీస్ సెక్టర్లో పనిచేస్తున్నారు. కాబట్టి అతి ఎక్కువ వాటా సర్వీస్ రంగం నుంచి వస్తున్నారు. కానీ మన భారతదేశంలో సగం కంటే ఎక్కువ జనాభా ఇప్పటి కూడా మన భారతదేశంలో వ్యవసాయ రంగం పైన ఆధారపడి జీవిస్తున్నారు. కాబట్టి ఇటువంటి వ్యవసాయ రంగాన్ని మరింత ప్రోత్సహించి భారతదేశం రైతుల యొక్క ఆదాయాన్ని పెంచాల్సిన అవసరం మన భారతదేశంలో కనిపిస్తుంది. ఓకేనా, రైట్. నెక్స్ట్ అదేవిధంగా 2022-23 నూతన ఆధార సంస్థ ప్రకారం వ్యవసాయ రంగం వాటా 19% ఉంది. ఓకేనా, నీకు ఆల్రెడీ నేను చెప్పే ఉన్నాను. నెక్స్ట్ పాయింట్, నెక్స్ట్ వచ్చేసి ఉపాధి వ్యవసాయ రంగం మాట. ఇందాక మనం జాతీయ ఆదాయ వ్యవసాయ రంగం మాట చెప్పాను. ఇప్పుడు ఉపాధిలో వ్యవసాయ రంగం మాట 1950-51లో అంటే భారతదేశానికి స్వతంత్రం వచ్చిన కొత్తలో మనకి భారతదేశంలో ఎక్కువ మంది వ్యవసాయ రంగం పైన ఆధారపడి జీవించేవాళ్ళు. నేడు కూడా సగం కంటే ఎక్కువ జనాభా 1950-51లో 74%, 72-74% వరకు మన దేశంలో వ్యవసాయ రంగం పైన ఆధారపడి జీవించేవాళ్ళు. నేడు దాదాపు 50% వరకు, దాదాపు సగం జనాభా ఈ రోజు వ్యవసాయ రంగం పైన ఆధారపడి జీవిస్తున్నారు. 1950-51లో మొత్తం ఉపాధిలో వ్యవసాయ రంగం ఆధారపడిన వారి శాతం ఎంత అంటే 72%. మళ్ళీ 2011 నాటికి వ్యవసాయ రంగం పైన ఆధారపడి ఉద్యోగం చేస్తున్న వారి సంఖ్య 54.6%కి తగ్గింది. తర్వాత నేడు 46-47 అంత ఉందన్నమాట. నియర్లీ 50% ఉందన్నమాట. అంటే నేడు కూడా భారతదేశంలో అతి ఎక్కువ వాటా వ్యవసాయ రంగం పైన ఆధారపడి జీవిస్తున్నారు మన భారతదేశం జనాభా. నెక్స్ట్ 2025 నాటికి కూడా వ్యవసాయ రంగమే ఆధారపడి జీవిస్తున్న వారు ఎక్కువగా మన దేశంలో కనిపిస్తున్నారు. ఓకేనా, రైట్. నెక్స్ట్ వ్యవసాయ రంగంపై ఆధారపడిన వారిని మనం 2 రకాలుగా విభజిస్తాం. ఓకేనా, వ్యవసాయ రంగం పైన ఆధారపడిన వారిని 2 రకాలుగా విభజిస్తాం. ఒకటి వ్యవసాయదారులు, రెండవది వచ్చేసి వ్యవసాయ కూలీలు. ఓకేనా, గుర్తుపెట్టుకోండి, వ్యవసాయదారులు, 2 వ్యవసాయ కూలీలు అనమాట. వ్యవసాయదారులు అంటే ఎవరంటే భూస్వాములు అనొచ్చు, ఓనర్ అనొచ్చు. ఓకేనా, ఎవడైతే ల్యాండ్ పెట్టుకొని ఉంటాడో వాడు వ్యవసాయదారుడు. వ్యవసాయ కూలీలు అంటే ఏమిటి, ఆ రైతు దగ్గర మనం రోజువారీ కూలీకి వెళ్తే మనం వ్యవసాయ కూలీ అవుతాం. అంటే
భారతదేశంలో వ్యవసాయ రంగం పైన ఆధారపడి జీవిస్తున్న వారిని రెండు రకాలుగా చెప్పచ్చు. ఒకటి వ్యవసాయదారులు అంటే భూస్వాములు, రెండు వ్యవసాయ కూలీలు. మన భారతదేశంలో 1951లో 72% వ్యవసాయదారులు ఉండేవారు. నేడు 45% తగ్గింది. అంటే 2013 జనాభా లెక్కల ప్రకారం. అనగా భారతదేశంలో స్వతంత్రం వచ్చినటువంటి కొత్తలో వ్యవసాయదారులు ఎక్కువగా ఉండేవాళ్ళు. ఇప్పుడు వ్యవసాయదారుల వాటా తగ్గుతూ వచ్చి వ్యవసాయ కూలీల వాటా పెరుగుతూ ఉన్నది. ఓకేనా? చూడండి, వ్యవసాయ కూలీలు ఇదే కాలంలో అంటే 1951లో వ్యవసాయ కూలీలు వచ్చేసి 28% మాత్రం పనిచేసే వాళ్ళు నేడు 54.9% పైన పనిచేస్తారు. అనగా మన భారతదేశంలో 1950-51లో వ్యవసాయదారులు ఎక్కువగా ఉండగా నేడు వ్యవసాయ కూలీలు ఎక్కువగా ఉన్నారు. కానీ రోజు రోజుకి వ్యవసాయ కూలీలు ఈ మధ్య తగ్గుతూ వస్తుంది. కారణం ఏంటంటే ఇండస్ట్రీ డెవలప్ అవుతుంది, అంతా కూడా పారిశ్రామిక రంగం వైపు చూస్తున్నారు. అందరూ కూడా గ్రామీణ ప్రాంతం నుంచి పట్టణ ప్రాంతం వైపు చూసి ఏదో ఒక కూలి చేసుకొని డబ్బు ఎక్కువగా సంపాదించాలి, ఉన్నత విద్యను అభ్యసించాలనే ఉద్దేశంతో వ్యవసాయ కూలీల నుంచి ఈ మధ్య వాళ్ళు ఏమో చేస్తున్నారు, ఇండస్ట్రీ వైపు మరలుతున్నారు. ఓకేనా? రైట్. నెక్స్ట్ వృద్ధి రేటు. మన భారతదేశంలో 1951లో 1951లో మొట్టమొదటిసారిగా పంచవర్ష ప్రణాళిక ప్రారంభమైంది. ఓకేనా? మన భారతదేశంలో 12 పంచవర్ష ప్రణాళిక కొనసాగాయి. 12వ పంచవర్ష ప్రణాళిక 2012లో ప్రారంభమై 2017లో ముగిసింది. ఓకేనా? 2012లో ప్రారంభమై 2017లో ముగిసింది. 2017లో ముగియాల్సి ఉండగా 2014 ఆగస్టు 13వ తారీఖున బీజేపీ ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ ప్రణాళికను రద్దు చేసి దాని స్థానంలో 2015 జనవరి 1వ తారీఖు నుంచి ఈ ప్రణాళికల స్థానంలో నీతి ఆయోగ్ ను తీసుకురావడం అనేది జరిగింది. నీతి ఆయోగ్ అంటే నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా, న్యూఢిల్లీ కేంద్రంగా పనిచేస్తుంది. ప్రస్తుతం చైర్మన్ గా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఉన్నారు. అంటే చైర్మన్ గా ప్రధానమంత్రి ఉంటారనే విషయం గుర్తుపెట్టుకోండి. ఓకేనా? రైట్. ఇప్పుడు మనం వృద్ధి రేటు 12వ పంచవర్ష ప్రణాళికలో వృద్ధి రేటు 8% సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంటే అనగా 12వ పంచవర్ష ప్రణాళికలో మన దేశంలో గ్రోత్ రేటు 8% సాధించాలంటే అంతకంటే ముందుగా వ్యవసాయ రంగం వాటా 4% సాధిస్తే 8% మనం సాధించడానికి అవకాశం ఉంటుందని చెప్పి అనుకోవడం అనేది జరిగింది. అంటే మన భారతదేశంలో మనం వృద్ధి రేటు పెరగాలంటే, గ్రోత్ రేటు పెరగాలంటే మన దేశంలో పారిశ్రామిక రంగం డెవలప్ అవుతూ పోతుంటే పెరగదు, సర్వీస్ సెక్టర్ డెవలప్ అవుతూ పోతుంటే పెరగదు. దేశంలో అత్యధిక జనాభా ఆధారపడి జీవిస్తున్న రంగం ఏదైతే ఉందో అనగా వ్యవసాయ రంగం ఏదైతే ఉందో ఆ వ్యవసాయ రంగం బాగా డెవలప్ అయితే వ్యవసాయ రంగం వృద్ధి రేటును చూస్తే ఆటోమేటిక్ గా దేశం వృద్ధి రేటును చూస్తుంది అని ఇతరత్వం ఆధారంగా 12వ పంచవర్ష ప్రణాళికలో వ్యవసాయ రంగం వృద్ధి రేటు లక్ష్యం ఎంత? 4% అయితే 12వ పంచవర్ష ప్రణాళికలో 4% వ్యవసాయ రంగం వృద్ధి రేటు సాధించే లక్ష్యంగా పెట్టుకుంటే సాధించినంత 2.86% సాధించారు. ఓకేనా? రైట్. నెక్స్ట్ ఆహార ధాన్యాల ఉత్పత్తి. మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన కొత్తలో మనం ఎక్కువగా దిగుమతుల పైన ఆధారపడి జీవించాలి. కారణం ఏంటంటే మన భారతదేశం ప్రధానమైనటువంటి ఆహార పంట, భారతదేశంలో ప్రధానమైనటువంటి ఆహార పంట వరి పండే ప్రాంతంలో అంటే వరిని మన దేశంలో పండిస్తున్న ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతంలో 60% భూమిని పాకిస్తాన్కి ఇచ్చేసాం దేశ విభజన కాలంలో. అనగా మన భారతదేశంలో ప్రధానమైనటువంటి ఆహార పంట ఏదైతే ఉందో వరి పండించేటటువంటి ల్యాండ్ ఏదైతే ఉందో ఆ ల్యాండ్ లో 60% సగం కంటే ఎక్కువ ల్యాండ్ ని భూమిని పాకిస్తాన్ వాళ్ళకి ఇచ్చేసాం. తద్వారా వరిని పండించేటువంటి ప్రాంతాన్ని కోల్పోయాం, కరువు ఏర్పడింది. అదేవిధంగా గోధుమ రెండవ ఆహార పంట, ఆ గోధుమ పండే ప్రాంతంలో 40% భూమిని పాకిస్తాన్కి ఇచ్చేసాం. అనగా మన భారతదేశంలో ప్రధానమైనటువంటి ఆహార పంటలు ఒకటి వరి, రెండు గోధుమ. ఈ రెండు ప్రాంతాల్లో పండేటటువంటి భూమిలో సగం కంటే ఎక్కువ వాటా ఎప్పుడైతే మన పాకిస్తాన్ బదిలీ చేసామో అప్పుడు దేశంలో కరువు ఏర్పడింది. దాంతో అమెరికా పబ్లిక్ 480 లా అని చెప్పి ప్రత్యేకమైన ఒక చట్టాన్ని తీసుకొచ్చి అమెరికా నుంచి మన భారతదేశానికి ఆహార ధాన్యాలు ఎగుమతి అయ్యారు. ఆ దేశం నుండి మన భారతదేశానికి అంటే మన భారతదేశం దిగుమతి చేసుకునేది. అంటే మన భారతదేశం
1950-51లో ఇతర దేశాలపైన ఆధారపడి జీవిస్తున్న మనం నేడు మన భారతదేశం ఇతర దేశాలకి ఎగుమతి చేసే విధంగా స్వయం సమృద్ధి మన భారతదేశం ఈ రోజు సాధించడం అనేది జరిగింది. అనగా దిగుమతి చేసే దేశాల నుంచి ఎగుమతి చేసే దేశాలకు మన భారతదేశం ఈ రోజు ఆహార ధాన్యాల ఉత్పత్తిలో ప్రగతి పథంలో మనం నడిపించడం అనేది జరిగింది. 1951లో ఆహార ధాన్యాల ఉత్పత్తి కేవలం 50.8 మిలియన్ టన్నులు. 2015-16 నాటికి ఆహార ధాన్యాల ఉత్పత్తి 251.6 మిలియన్ టన్నులు. 2024-25 నాటికి మన భారతదేశంలో 357. ఇది యాజ్ పర్ 2025-26 ఆర్థిక సంవత్సరం సర్వే ప్రకారం 2025 నాటికి అనగా 24-25లో భారతదేశంలో 357, ఈ సంఖ్య మర్చిపోవద్దు, 357.73 మిలియన్ మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాల ఉత్పత్తి రికార్డు స్థాయిలో ఆహార ధాన్యాల ఉత్పత్తి జరిగింది. అయితే ఇదే సమయంలో ఇదే ఆర్థిక సంవత్సరంలో ఉద్యాన మండల ఉత్పత్తి, ఉద్యాన పంటల అంటే అర్థం ఏమి? పండ్ల తోటలు, ఉద్యాన పంటల ఉత్పత్తి 362.08 మెట్రిక్ టన్నులు. అంటే మన భారతదేశంలో నేడు ఆహార ధాన్యాల ఉత్పత్తి కంటే మనకి ఈ ఉద్యాన పంటల ఉత్పత్తి అనేది రోజు రోజుకి పెరుగుతూ పోతుంది. ఓకేనా? ఇది మన భారతదేశంలో వ్యవసాయ రంగంలో కనిపించే ప్రధానమైనటువంటి సంఘటన. కాబట్టి ఇది మనకి ఫస్ట్ వ్యవసాయ రంగంలో ఫస్ట్ టాపిక్. ఓకేనా? థ్యాంక్ యూ మిత్రమా.